ఎప్పుడైనా మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ వెనిలా ఎసెన్స్ అయితే ట్రై చేశారా అండి? ఒకసారి నా మాట విని ట్రై చేయండి. చాలా బావుంటది. కేక్ బేక్ చేసేటప్పుడు అయితే ఈ వెనిలా ఎసెన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలా మందికి ఆ కెమికల్స్‌తో చేసినవి తినటం కూడా అంత ఇష్టం ఉండవు గదా! అలాంటప్పుడు ఇది ట్రై చేయండి. దానికన్నా గాని ఇది స్మెల్ అయితే చాలా బావుంటది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి బ్రూ కాఫీ పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగరు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోండి. మీరిది అప్పటికప్పుడు చేసుకోవటం కన్నా, చేసుకొని ముందే ఒక 4, 5 డేస్ పక్కన పెట్టేసుకొని తర్వాత యూజ్ చేసుకున్నారనుకోండి స్మెల్ ఉంటది. దానికన్నా ఇది చాలా బావుంటది. కేక్స్‌లో గానీ, కుకీస్‌లో గానీ దీని ఫ్లేవరు మంచి ఫ్లేవర్ ఇస్తది. అలాగే టేస్ట్ కూడా చాలా చేంజ్ అవుతుంది. ఒకసారి కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. ఇది చేసుకొని గ్లాస్ జార్‌లో పెట్టుకొని ఒక 4, 5 డేస్ పక్కన పెట్టేసుకొని తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకునేటట్టయితే మాత్రం దీని ఫ్లేవర్ అంత అర్థం కాదు మనకి. ఒక్కోసారి అర్జెంట్‌గా మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు గూడా ఇవి మన ఇంట్లో అవైలబుల్‌గా ఉండవు గదా! అలాంటప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. నచ్చితే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.